ప్యానెల్ ముందుగా ప్యానెల్ ఉన్నదని నమస్కారం. మేజర్గా మనము చెప్పాల్సిన విషయం ఏంటంటే కోట శ్రీనివాసరావు ఒక సినిమా ఉంటుంది, బ్రహ్మానందం బాబుమోహన్ కోట శ్రీనివాస్ అనుకో. కోడిని చూసుకుంటా బ్రహ్మానందం కదా, కోడిని చూసుకుంటా ఆహనా పెళ్ళి అంటే కోడిని చూసి చికెన్ తిన్నట్టు ఫీల్ అవ్వు అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతే నడుస్తుంది. ఇంకా దాని మించింది ఏం లేదు. ఆ కోడిని చూసుకుంటూ అంటే పథకాలన్నీ ఆ కోడిలాగా చూడాలి మనము, వచ్చేది మాత్రం ఏముండదు. ప్రజలు ఆ విధంగా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఒక్క విషయంలోనే కాదు, ఒక రైతు విషయంలో కాదు, అన్ని విషయాలలో కూడా అదే విధంగా ఉన్నది. అస్తవ్యస్తంగా ఉంది. అసలు ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా లేదు, సరైన పద్ధతిగా ఎక్కడ నడుస్తలేదు. ఎందుకంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా రైతులకి బీమా విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, ఇప్పుడు కేంద్రం 2014 నుంచి ఈరోజు వరకు ఎప్పుడు కూడా 6,000 రూపాయలు సిస్టమేటిక్గా ఒక డేట్ అండ్ టైం పెట్టుకొని, ఒక డెడ్ లైన్ పెట్టుకొని, ఇన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకే మేము ఇస్తామని చెప్పేసి ఒక సిస్టమేటిక్గా ఇస్తూ వస్తున్న ఒక్కసారి కూడా మిస్ అవ్వకుండా వచ్చింది. ఒక్కోసారి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒకసారి ఇవ్వకుండా నెక్స్ట్ మంత్లో కలిపియడం, లేకపోతే ఒక నెల ఎగ్గొట్టడము, అలాంటి ఇబ్బంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే దేశవ్యాప్తంగా చేయలేనట్లేదు, చేసిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా ఈరోజు చేసుకుంటూ వస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. కానీ రైతుల విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ వస్తే రైతులకు ఎలాంటి గోస ఉంటుంది అనేది తెలుసో అదే విధంగా ఈరోజు మళ్ళీ నడుస్తూ ఉందని చెప్పి తెలియజేస్తాను. ఏదో ట్రెడిషనల్ కాంగ్రెస్ వేరు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకప్పుడు రైతులు ఆపన్న అస్తం అని అన్నారు. మరి అప్పుడు కూడా మంచి పేరు వచ్చింది కదా. మరి అప్పుడు గతంలో వీళ్ళు ఇప్పుడు చెప్తున్న స్లోగన్ ఏంటంటే అప్పుడు ట్రెడిషనల్ కాంగ్రెస్ కాదు, మరి మోడర్న్ కాంగ్రెస్ అని ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి అప్పట్లో మరి మీరు అన్నట్టు ఆపనాస్తం మంచిగా ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు మొండి చేయి అవుతుందో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం నడిపే పద్ధతి కరెక్ట్ లేదు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు 2 విషయాలు మాట్లాడారు. ఏంది అంటే ఇక్కడ నేనేదో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొగుడుతున్నాను అనుకోవద్దు. అంటే వాస్తవాలు మనం పబ్లిక్ లకి వాస్తవాలు తప్పని చెప్పాలి, ఆయన ఏమన్నాడు, నేను మొత్తం ఈ వర్షాలు పడుతున్నాయి, మొత్తం రోడ్లల్లో మొత్తం 20,000 ట్యాంకులు దోయిపెట్టినా రోడ్ల కింద, మొత్తం ఎక్కడ కూడా నీళ్ళు ఆగదు, మొత్తం బావులు దోయిపెట్టినా అని చెప్పి అన్నారు. మరి జనం కూడా గుంటలు కూడా మొత్తం నీళ్ళు నిలిపోయారు, 20,000 ట్యాంకర్లు దోయిపెట్టినా అంటే మనం కూడా ఆశ్చర్యపోయినాం. ఇంత సీక్రెట్గా ఎట్లా పనిచేసిండు రేవంత్ రెడ్డి, నిజంగా ఆ చాతుర్యం ఎంత గొప్ప విషయం అని మనం అనుకున్నాం. కానీ దోలాడితే బావులైతే ఏడ దొరకలేదు. మొన్న ఆయన ఏమంటుండే, ఒక్కరోజు కరెక్ట్ వర్షం పడ్డది, గంట 9 వర్షం పడ్డది. తెల్లారి ఏమంటుండు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేసింది, వాళ్ళనే ఇదంతా మొత్తం నీళ్ళు నిండిపోతున్నాయి, ఈ ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తం అయిపోయిందని ఆయన 2 మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తనకి ఎక్కడ అవసరం ఉన్నప్పుడు ఆ విధంగా మాట్లాడడం, ఎక్కడ అవసరం తీరినాక దాన్ని తిప్పి మాట్లాడము రేవంత్ రెడ్డి గారు ఈరోజు విపత్తులు కదా, దాన్ని మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, వర్షాకాలం వస్తుంది తెలియదా. ఇదే ముందుగానే ఆయన 1వ తారీఖు రివ్యూ చేశారంట, దాని మీద కూడా డిస్కస్ చేశారు. 1వ తారీఖు రివ్యూ చేసినప్పుడు అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు, పెద్దగా దాని మీద ఫోకస్ చేయలేదు. తర్వాత మళ్ళీ రివ్యూలో నేను స్వయంగా 3 hours వెయిట్ చేసాను సార్ సిటీలో. ఒక్క చిన్న 1 hour వర్షంకి 3 గంటలు. ఒక్కోసారి మనము ఒక్కోసారి 3 రోజులు కూడా వర్షం పడుతుంది, 5 రోజులు కంటిన్యూ వర్షం పడే రోజు ఉంటుంది. అలాంటి రోజుల పరిస్థితి ఏంటి బండి. మనం ఒక్క విషయం ఏం చెప్తున్నా అంటే, ఒకసారి ఏమో లంక బిందెలు అంటాడు, ఒకసారి ఈ విధంగా మాట్లాడతాడు, అసలు నా దగ్గర డబ్బులే లేవని చెప్తాడు, నేను 3 లక్షల కోట్లు ఇప్పటికీ అప్పు చేస్తున్నా అని చెప్తాడు. అసలు చేద్దాం అనుకుంటున్నావా, ప్రభుత్వం నడదాం అనుకుంటున్నావా, మాటల గారెడితో నీకు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నావా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? రైతులకి కనీసం సుత్తిళ్ళు లేవంటాడు, తాళ్ళు లేవంటాడు, రైతులకి ట్రాన్స్పోర్ట్ గనీ బ్యాగ్స్ లేవంటాడు, ట్రాన్స్పోర్ట్ లారీలు లేవంటాడు. అంటే మొన్న బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకత్వాలంతా ఒకటే, ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా ఎమ్మెల్సీలు కలిసి రైతు భరోసా కింద రైతులకు ఆధారంగా ఎందుకు కొన్నారు చూద్దాం పని అన్ని సెంటర్లకు వెళ్ళేసి మాట్లాడిపోవడంతో అప్పటికప్పుడు ఎట్లా కొన్నారు రాత్రికి. అంటే రైతుల పట్ల ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఉంది, ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం నిజంగా కూడా వాళ్ళకి నిర్లక్ష్యం ఉంది అనుకుందాం, ఒకవేళ అనుకుంటే మరి రుణమాఫీ అన్ని కోట్లు వెచ్చించి చేయగలుగుతారు. నేను అడుగుతున్నాను, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామంలోకి వెళ్ళి 150 మంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అనుకుందాం, రైతు భరోసా మన రైతు రుణమాఫీ కింద 150 ఇండ్ల ఇంటికి వచ్చేసిందని చెప్పి దాని మీద ఒక సిగ్నేచర్ లాగానో లేకపోతే ఒక ప్రింట్ వేసేది, ఇంటికి పథకం అందింది, దీనికి న్యాయం జరిగింది అన్నట్టు అట్లా వేయండి, 150 ఇండ్లకి వేయండి, చూద్దాం. మంచి పద్ధతి, ఎందుకంటే వాళ్ళు అర్హులైన వాళ్ళు క్లియర్ కనపడతారు కదా. అప్పుడు ఆ ఊర్లో ఎంతమందికి అర్హులు మనకేమంటారు, ఇప్పుడు అదేంటి పథకము
రైతు భరోసా కదన్నా ఇప్పుడు బీమా రుణమాఫీ ఎంతమందికి వచ్చిందో మనకి క్లారిటీ వస్తుంది కదా. ఎంతసేపు ఇప్పుడు అంకెలకు గారెడు కాకుండా ఈ ఊర్లో 100% రైతు రుణమాఫీ జరిగింది లిస్ట్ ఎందుకు ప్రకటిస్తలేరు? మీరు ఆ ఊర్లలో వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ శాఖ ఉంది, సర్పంచ్ ఆధ్వర్యంలో అక్కడ వెళ్ళి ఆ ఇంటికి మార్క్ చేయండి. మీరు ప్రతిపక్షమే కదా, మీరు చేయండి. డిమాండ్ చేసినాం మేము ఆల్రెడీ. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఎంతమందికి వచ్చింది. డేటా బయటకు ఉంటే డేటా బయట ఇప్పుడు మేమందరం కూడా అదే పనిలో ఉన్నాం, కలిసికట్టి అదే పని చేస్తా ఉన్నారు, మేము కూడా ఎదుర్కొంటా ఉన్నాం. అట్లా ఎదుర్కోవడం వల్లనే ఈ రోజు ఆ రైతుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది, రాత్రి కొనడం జరిగింది. ఇప్పుడు ఇంకో చిన్న మాట, మీ వల్ల ఒక మంచి కార్యక్రమం జరిగిందంటే అంతే అంటున్నాను. రాష్ట్రం ఇంకోటి కూడా చెప్తున్నాను, మనము ఒకప్పుడు తెలంగాణ భూములు అంటే పాడుబడ్డ భూములు, బీడు భూములు అని చర్చించుకున్న రోజులు. ఎవరైనా పంట పండించాలంటే ఆంధ్ర వాళ్ళే పండిస్తారు, తెలంగాణ వాళ్ళకి పండించే పరిస్థితి లేదు, భూమి అలాంటి పరిస్థితి లేదు అన్నారు. దానివల్ల ఈరోజు దేశంలోనే అగ్రస్థానంలో బియ్యాన్ని సప్లై చేసేటువంటి రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ రాష్ట్రం. అది మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా జరిగింది అనే దాని గురించి ఇక అందరు తెలిసిన విషయం. నీళ్ళు ఎట్లా వచ్చినాయి, మళ్ళీ ఎట్లా పంట పండింది అన్నీ తెలుసు. కానీ నేనేమంటున్నా అంటే ఈరోజు మొత్తం భారతదేశంలో 1.104 లక్షల మెట్రిక్ టన్స్ మనం భారతదేశం మొత్తం మనం తీసుకుంటే దాంట్లో నుంచి 50 లక్షల మెట్రిక్ టన్స్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం నుంచి మనము ప్రొక్యూర్ చేసినాం. 75 లక్షలు అంటున్నారు. అది ఇప్పుడు అది మొన్నటి వరకు 70 అది ఉంది అండి. లేటెస్ట్ ఉండొచ్చు, నేను లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ చెప్తున్నాను. సో కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము ప్రొక్యూర్ చేసుకుంది 50 లక్షలు. అంటే దేశంలో 104 1.4 మెట్రిక్ టన్నులు దేశం మొత్తం ఉంటే 60% మనం తెలంగాణ 60% ప్రొక్యూర్ చేసినాం తెలంగాణ నుంచి. అంటే ఇంత చేసినాక కూడా, ఇంత కేంద్ర ప్రభుత్వం ఇంత సపోర్ట్ ఇచ్చినాక కూడా ఇంకా సుత్తిలకు పైసలు లేవు, ట్రాన్స్పోర్ట్కి పైసలు లేవు, బస్తాలకు పైసలు లేవు అంటే ఏం చెప్తాను చెప్పండి. అవన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇచ్చిన వాటిని నువ్వు ఖర్చు పెట్టి తీసుకునేటువంటి పరిస్థితి నీ దగ్గర లేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసు. వర్షాలు కొత్తగా ఏం రావు, లేకపోతే పంట కొత్తగా ఏం పండదు. ఈ యాసంగి ఏమంటుంది, మరి అదేవిధంగా ఖరీఫ్ సీజన్లో ఖరీఫ్ పండుతుంది. మరి ఆ సీజన్స్ వస్తాయని తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి? అంటే రైతుల మీద చెప్పడానికి ఏమో మేము రైతు తరపున ఉంటాము, మేము గరీబ్ హటావో అంటాము, అన్ని స్లోగన్స్ ఉన్నాయి. పని ఎక్కడుంది? మరి ఈరోజు మీరు రైతు బీమా ఒకటే ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ ఎవ్వరు చనిపోయినా, ఏ కులస్తుడు చనిపోయినా అంటే వాడు మన గౌడ్స్ ఉన్నారు, గౌడ్స్ తాటికల్లు ఎక్కి పట్టుపోయి కింద పడిపోయి చనిపోయినా 5 లక్షలు ఇవ్వాల్సిందే. మా జాలరీ, మా బెస్తవాడు కూడా చనిపోయి చేపలు పెట్టినా కూడా 5 లక్షలు ఇవ్వాల్సిందే. ఈ పథకంలో నాకెట్లా తెలుసు అంటే, ఈ పథకంలో ఎస్పెషల్ ఈటల రాజేంద్ర గారు కూడా దీంట్లో ఇమిడి ఉండి, బీసీలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తము వృత్తిపరంగా ఉంటారు. ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే కాబట్టి నేను కూడా అందులో భాగస్వామి అక్కడ ఉన్నా కాబట్టి ఆ సందర్భంలో నేను చెప్తున్నాను. వారు ఏం చెప్పారు, ఏ కులంలో ఆధారపడి ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు వృత్తి చేసుకుంటున్నప్పుడు వారు అక్కడ వృత్తి చేస్తున్న సమయంలో చనిపోతే 5 లక్షల రూపాయలు వారంలో ఇచ్చేయాలనేది అదొక పథకం, చాలా బ్రహ్మాండమైన పథకం. ఎందుకు ఈరోజు ఆ విధంగా నీరు గారిపోయింది అనేది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది చాలా భరోసా. ఎందుకంటే చనిపోయిన వాడికి ఒక్కోసారి కూడా దానికన్నా ఏమంటారు, మనం ఆ కార్యక్రమం చేయాలన్నా కూడా డబ్బులు ఉండవు ఒక్కోసారి ఒక కుటుంబంలో. అలాంటిది ఆ సందర్భంలో భరోసా, అరే తండ్రి చనిపోయినా కూడా, తాత చనిపోయినా కూడా ఈ కుటుంబానికి ఒక 5 లక్షలు ఇచ్చిపోయిండు అన్నట్టు ఒక భరోసా కలిగించేటువంటి తత్వం ఆ రోజు ఉండే. ఎందుకంటే మనము ఒక ఇన్సూరెన్స్ కట్టితేనే కదా, ఇన్సూరెన్స్ క్లైమ్స్ ఏవైతున్నాయో అవి ప్రాపర్గా కట్టేస్తే, ప్రభుత్వం కట్టేస్తే ఆటోమేటిక్గా ఎల్ఐసి వాడు ఇచ్చేస్తాడు అక్కడ. దాదాపు మరి ఎందుకు పంపిస్తున్నారు? మీ పేమెంట్ ప్రాపర్ లేదు, మీ పేమెంట్ రాలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం. జస్ట్ ఒక కార్పొరేషన్ కి కట్టే డబ్బులు ప్రాపర్ కట్టేస్తే, ఆ రైతు బీమాకి సంబంధించి కట్టేసేస్తే ఆటోమేటిక్గా యాక్సిడెంటల్ జరిగిన వాడు ఇచ్చేసేస్తే 5 లక్షల రూపాయలు ఆ ఇంటికి చేరుకుంటాయి. ఇప్పుడు చిన్న విషయం దీని కోఆర్డినేషన్ ప్రాపర్ గా లేక 100% ఇక్కడ తప్పు జరుగుతా ఉందని చెప్పి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా వీళ్ళు అమౌంట్ కడితేనే కదా వాళ్ళకి రిలీజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అది ఎవరు తప్పది? ప్రభుత్వ నిర్లక్ష్యం. అదే ఇది అడుగుదాం. అది ప్రభుత్వం మరి ఏం సమాధానం చెప్తుందో అడుగుదాం. సార్ రవి గారు నమస్కారం. రవి గారు, సరే ఇప్పుడు